రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. ఓ అయ్యి అమ్మ చేస్తుందమ్మా. లేదులేమ్మా లేదులేమ్మా, ఏడోకు ఏడోకు ఏడోకు. అయ్యో ఏడోకు నాన్న. అయ్యో లేదమ్మా లేదమ్మా లేదమ్మా, అమ్మ వచ్చేసిందిగా. ఏడోకు ఏడోకు. ఇదిగో నువ్వు తనని ఎక్కడ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయావేమోనని తను భయపడినట్టుంది. అందుకే గుక్క పట్టి ఏడుస్తుంది. పాలు పడుతున్నా తాగడం లేదే యశోదా. అయ్యో ఏడవకమ్మా, ఏడవకు. అమ్మ వచ్చేసింది కదా. బొజ్జు బొజ్జు. అయ్యో అగో చూడు చూడు చూడు, చూడు పక్షులు చూడు చూడు చూడు. హాయ్ చెప్పు హాయ్ చెప్పు. అయ్యో నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావు జోల పాటవై. ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై ఏ కథలు వినిపి. ఇప్పటికి నీ మనసు కుదుట పడిందా మనవరాలా? అవునత్తయ్య పడుకుంది. అవునత్తయ్య నేనొచ్చి ఇంతసేపు అయింది. హరి గురించి ఏమైనా ఆచూకీ దొరికిందేమోనని మీరిద్దరూ నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. ఎందుకు? ఆ ఊర్మిళ నిజస్వరూపం తెలుసుకోవడం ఆలస్యమైనా సరే తన గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాను. అది అంత సులువుగా హరిని వదిలిపెట్టేదే అయితే అసలు హరిని కిడ్నాప్ చేసేదే కాదు. హరిని ఎలా కాపాడుకోవాలో, తనని ఎలా మనం విడిపించుకోవాలో అర్థం కావట్లేదు. నువ్వు అనవసరంగా ప్రయాసపడ్డం తప్ప మనకు హరి దొరకడు అనిపిస్తుంది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటత్తయ్య ఇది? నేనే దాని దగ్గరకు వెళ్ళి దాని కాళ్ళు పట్టుకుని నా కొడుకును వదిలిపెట్టమని బతిమలాడతాను. ఏం మాట్లాడుతున్నారత్తయ్య? అసలు అసలు మీరు వెళ్ళి ఆ రాక్షసి కాళ్ళు పట్టుకోవడం ఏంటి? వద్దు వద్దత్తయ్య, అవసరం లేదు. అవసరం లేదంటే ఎలాగా? హరిని ఎలా కాపాడుకోగలం? ఏం బాధపడకండి అత్తయ్య, రేపటికల్లా హరి ఇంట్లో ఉంటాడు.